నువ్వు ఇట్లా ఒత్తి చూసినా ఏమైంది తెలుసా? నొప్పి అట్లనే ఉంది. ఏ మార్పు రాలే. కానీ విడిచిపెట్టలే. మరలా మరలా ప్రార్థన చేశాడు. మరలా మరలా ప్రార్థన. ఎప్పుడు ఆ రాళ్ళు పోయిందో నాకు తెలియదు. కానీ ఆ నొప్పి పోయిన తర్వాత ఇప్పుడు 15 సంవత్సరం దాటింది. ఇప్పటికి ఆ నొప్పి మళ్ళీ తిరిగి రాలే. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అదే క్షణం జరగాలని లేదు. కానీ మీరు ప్రార్థన చేస్తూనే ఉండే, చేపిస్తూనే ఉండే అద్భుతం. హాలలు చేతులెత్తి, హల్లెలూయా. కొందరు దేవుని హాలలు చేతులెత్తి, హల్లెలూయా. కొందరు దేవుని సన్నిధిలో కూడా పిసినారులే. చేతులెత్తండి అని అంటే ఇందే ఎత్తుతారు. ఎంతమంది మొత్తం చేతులెత్తుతారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి ఇట్లా ఊపుతూ సంతోషముతో హల్లెలూయా పక్క వారికి చేయి ఇట్లా గట్టిగా హల్లెలూయా కలిపి అడగండి, బాగున్నారా అండి అని. హల్లెలూయా. మీ జీవితంలో ఒక అద్భుతం కలుగును గాక అని చెప్పండి. హల్లెలూయా. ఒక్కసారి చేతులు కలిపి చెప్పండి, మీ జీవితంలో అద్భుతం జరుగును గాక. హల్లెలూయా. వారి ముచ్చట్లు పెట్టుకొని అక్కడ కూర్చున్నారు. అవునా కదా? ముచ్చట్లు అయిపోతుందా? ప్రెషర్లో అవునా? ముచ్చట్లు పెట్టుకొని కూర్చున్నారు. ఇక్కడ ఉన్నారా మీరే? నేను మీద వైపు కూడా చూస్తున్నా. ఒక్కసారి ఏం చేయాలి? మనం తయారై ఉండాలి. హలో, ఈ చెట్లు మీకు ఒక అడ్డమే. ప్రైషలో కాబట్టి మీరు నా శబ్దం వినబడుతుందా మీకు? కొంత 1, 2 ఇద్దరికి వినబడుతుంది. ముగ్గురు, నలుగురు అందరికి వినబడుతుందా? మనోనికి సగం వినబడుతుంది. అంతే కదా? ఇంతే ఆపుతున్నాడు. మొత్తం వినబడితే ప్రైషలో ఎంతమందికి వినబడుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది అద్భుతాలు తీసుకొని వెళ్తారు ఈరోజు? హల్లెలూయా, హల్లెలూయా. ఓ చేతులెత్తి హల్లెలూయా చప్పట్లు కొట్టి ఉత్సాహంతో దేవునికి ఇస్తున్నప్పుడు తృప్తిగా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? తృప్తిగా ఇవ్వాలి, సంతోషముతో ఇవ్వాలి. హల్లెలూయా. అమ్మా, హల్లెలూయా. తంబలపాకు విప్పుతున్నావా అమ్మా? అమ్మా ఒకసారి ఇది అమ్మని ఒకసారి లేపు. ఇటు ఇటు చూడమ్మా, ఇటు చూడు. తంబలపాక ఏం విప్పుతున్నావు? కాಣಿకలా, పువ్వులా? అమ్మో, ప్రేషలో పెట్టుకో. ఇప్పుడు పూలు ఎక్కడ పెట్టుకుంటారా? నాకొద్దు, నాకొద్దు, నేను పూలు వాడను. ప్రేషలోడు హల్లెలూయా. ఆ అమ్మ వాడాలి పూలు పెట్టుకొని. బా ప్రేషలో ఒకసారి నాకొద్దు, మీరే మంచి వాసన, సౌరభ్య వాసన. ఒకసారి చేతులెత్తి హల్లెలూయా. అందరి ఇక్కడికి చూడాలి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా. యేసునికి వందనాలు, వందనాలు, వందనాలు. ఒకసారి మనం లేచి నిలబడదాం. హల్లెలూయా. మనం 2 చేతులు పైకెత్తి దేవునికి ఆరాధన అర్పిస్తాం. యేసునికి వందనాలు, యేసయ్యానికి వందనాలు, వందనాలు. 2 చేతులు పైకెత్తి దేవాది దేవానికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి ఉత్సాహముతో మనం దేవునికి వందనాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు మధ్యలో మన మధ్యలో ఉండును గాక. పరిశుద్ధాత్మ దేవుడు హల్లెలూయా మనకు తోడుగా ఉండి నడిపించును గాక. యేసై అందరూ హల్లెలూయా యేసు రక్తం చేయం. హల్లెలూయా. అంధకార చీకటి శక్తిని యేసు క్రీస్తు నామములో నేను బంధిస్తున్నా. ప్రభుని యేసు నామములో ప్రజలకు విడుదల కలుగును గాక, ప్రజలకు సమాధానం కలుగును గాక. వినబడుతున్న వారు హల్లెలూయా ఎంతమంది ప్రభువా ఈ శబ్దం వింటున్నారు వారందరూ ఆశీర్వదింపబడును గాక. దానికి విరోధముగా హల్లెలూయా నిలబడుతున్నా ప్రతి చీకటి శక్తిని యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నా. సమాధానం కలుగును గాక, ఒక్కొక్కరిలో దైవ కృప కలుగును గాక. హల్లెలూయా. అన్ని విధమైన దురాత్మ యొక్క హల్లెలూయా పన్నాహాలు యేసు క్రీస్తు నామములో బంధించబడును గాక. ఈ ప్రజలు దీవింపులోనికి నడిపించబడును గాక. హృదయం తెరవబడాలి, కళ్ళు తెరవబడాలి. దైవ కృప మన మధ్యలో హల్లెలూయా క్రియ చేయాలి. ఓ రాబా రాబా శతలదురాలగబో రీబరబలబుడారగబా. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో దైవ కృప కుమ్మరించబడును గాక. యేసుక్రీస్తు నామములో సమాధానం ఈ సమయంలో ఓ హల్లెలూయా బంధించబడిన వారు యేసుక్రీస్తు నామములో హల్లెలూయా స్వతంత్రులుగా మారును గాక. రీకారాబా చాదాలా రాకాబా రీబారాలా కాబా రీబారా శదలాదురాలగబా. దయ్యపు శక్తి యేసు నామములోని బయలుపరచబడాలి. ఏ దయ్యపు శక్తి హల్లెలూయా, మాంత్రిక శక్తి హల్లెలూయా
యేసు నామములో నీకు విరోధముగా నేను వస్తున్నాను. హల్లెలూయా. ఈ దేశాధిపతి యొక్క శక్తిని యేసు క్రీస్తు నామములో నేను బంధిస్తున్నా. హల్లెలూయా. గాలిలో క్రియ చేస్తున్నా దురాత్మ శక్తిని యేసు నామములో బంధిస్తున్నా. రికారబా షధల దురాలగబా. చేతబడి యొక్క శక్తి యేసు నామములో బంధించబడును గాక. శరీరములో సమాధానం లేని వారు సమాధానం అనుభవించును గాక. అప్పు బాధలు ఉన్నవారు విడుదల పొందును గాక. దైవ కృప. హల్లెలూయా. యేసు క్రీస్తు నామములో. నా ప్రేమ గీతమా నా యేసు నాథుడా, నా ప్రాణము కండే నీవు గొప్పవాడవు. నా ప్రాణము కండే నీవు గొప్పవాడవు. ఆరాధనా 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 నీకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా. ఆరాధనా నీకే ఆరాధనా. నీవలే ప్రేమించుటకు సాధ్యం కాదు ఎవరికి. అందరు కలిసి నీవలే ప్రేమించుటకు సాధ్యం కాదు ఎవరికి. నేస్తమా యేసయ్యా నీదు సన్నిధి చేరేదను. కలిసి పాడతాం. నేస్తమా యేసయ్యా నీదు సన్నిధి చేరేదను. రెండు చేతులెత్తి ఆరాధనా 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 నీకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా. పోల్చుటకు ఎవరు లేరు నీవలే యేసయ్యా. పోల్చుటకు ఎవరు లేరు నీవలే యేసయ్యా. మరి ఒకసారి కలిసి పాడతా. పోల్చుటకు ఎవరు లేరు నీవలే యేసయ్యా. ప్రాణమా సొందమా నీ దూరమున ఆనేదను. కలిసి పాడతాం. ప్రాణమా సొందమా నీ దూరమున ఆనేదను. ఆరాధనా 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 నీకే ఆరాధనా. ఆరాధనా 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 నీకే ఆరాధనా. రెండు చేతులెత్తి ఆరాధనా
నీకి ఆరాధన. నీవలే ప్రేమించుటకు సాధ్యం కాదు ఎవరికి. నీవలే ప్రేమించుటకు సాధ్యం కాదు ఎవరికి. నేస్తమా యేసయ్యా నీ దూరమున ఆనేదను. నేస్తమా యేసయ్యా నీదు సన్నిధి చేరేదను. ఆరాధన ఆరాధన నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నీకే ఆరాధన. ఆరాధన 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 నీకే ఆరాధన. ఆరాధన ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు నాయనా. ఈ శ్రేష్టమైన సమయం నీ మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ సన్నిధిలో కూడి వచ్చిన ఒక్కొక్కరు యేసు క్రీస్తు నామములో దీవింపబడును గాక. సమాధానం, విడుదల ఈ గ్రామానికి వచ్చిన ఒక్కొక్కరికి కలుగును గాక. యేసే నామములో అడుగుచున్నాం తండ్రి. అందరూ కూర్చుండండి. ఈరోజు పరిశుద్ధ వాక్యములో నుండి ఒక వాక్యం మనం చదువుతాం. లూకా సువార్త 19వ అధ్యాయం దాని 10వ వచనం మనం చదువుతాం. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చేనని అతనితో చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరిని? నశించిన దానిని, నాశనమవుతున్న దాన్ని కాదు, నశించిపోయింది. వారిని వెదికి రక్షించడానికి యేసు ప్రభు లోకంలోనికి వచ్చారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 15వ అధ్యాయం 1వ వచనములో మనం ఒకసారి చదువుతాం. అదే లూకా సువార్త 15వ అధ్యాయం. ఒక్కరోజు సమస్తమైన సుంగరులు అంటే ఏంటి? పన్ను వసూలు చేసేవారు. సాధారణ కాదు. అప్పుడు రోమా సర్కారు ఉన్న సమయం. ఆ రోమా సర్కారు ఏంటంటే ఒక్కొక్కరికి గుత్తగా ఇస్తారు. మా కింద ఇవ్వండి, మిగిలినది మీరు తీసుకోండి అని. నేను ఒకరోజు ఊరిగొండలో చిన్న చిన్న సారా షాపులు ఉన్నాయి. ఈ సారా షాపు గురించి నా ఒక స్నేహితుడు ఎక్సైజ్లో పని చేస్తారు. ఆయన కాల్ చేసి అడిగారు, ఇదిగో చిన్న చిన్న మందులు అమ్ముతున్న షాపులు బంద్ చెయ్యరాదా? మేము కంప్లైంట్ ఇస్తే అది ఆపరా? అప్పుడు ఆయన నాకు అంటున్నారు, ఇదిగో మా ఒక్కొక్కరికి దానిలో నుండి ఆయన లంచం తీసుకోరు. ప్రతి నెల 8,000 వారికి దొరుకుతుంది.
అంటే కలెక్ట్ చేసి పంచుకుంటారు వాళ్ళు. దానిలో నుంచి 8,000 ఆయనకి వచ్చేది ఆయన తీసుకోరు. అది కూడా మిగిలిన వారు ఏం చేసుకుంటున్నారు? పంచుకుంటున్నారు. అంటే మందులు చిన్న చిన్న షాపులు అమ్ముతున్న వారు ఎవరికి పైస ఇస్తున్నారు? ఎవరికి పైస ఇస్తున్నారు? దాని బాధ్యత ఉన్న వారికి ఏమిస్తున్నారు? లంచం ఇస్తున్నారు. కాబట్టి నాతో అంటున్నారు, పాస్టర్ గారు ఎంత ప్రయత్నం చేసినా ఒక రోజు కొరకు మీరు ఆపగలుగుతారు, కానీ దీన్నేం చేయలేరు, ఆపడం సాధ్యం కాదు. అంటే దాని బాధ్యత సారా ఇటువంటి అన్యాయం ఆపడానికి ఎవరినైతే గవర్నమెంట్ అప్పచెప్పి ఉన్నారో వారేం చేస్తున్నారు? దాని వంతు తీసుకుంటున్నారు. ఆ వంతు వారు పంచుకున్న తర్వాత ఎవరికి ఇస్తున్నారు? దాని మీద ఉన్న వారికి దాని వంతు ఇస్తున్నారు. ఆ తర్వాత మినిస్టర్లకు ఇస్తున్నారు. అంటే అన్యాయం ఎక్కడ చూసిన అన్యాయం. ఇలాగా పళ్ళు తీసుకుంటున్న వ్యక్తి అంటే రోమా సర్కార్, దానిలో ఒక వ్యక్తి అయి ఉండే యేసు ప్రభు శిష్యుడై మారిన మత్తయి, వీరందరూ అన్యాయంగా వసూలు చేస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటున్నారు, మీకు అన్యాయంగా వసూలు చేయడానికి వస్తే మీరేం చేస్తారు? ముందు గుండాయిసం ఉండే వారు చెప్తుండే మాకు ఇంత ఇవ్వాలి. నేను ఆదిలాబాద్ ప్రాంతంలో పని చేశాను, దేవుని సేవ చేశాను. అక్కడ ఉన్న వారు బీడి ఆకులు అమ్ముతున్న వారితో ఏం చేస్తారు? పైసా వసూలు చేస్తారు. దానిలో అన్నలుండే భక్తుకుంటున్న వారు యేసు ప్రభు బోధ విని అంటున్నారు, ఇదిగో చూడు ఈయన చెప్తారు గొప్పవాడని, కానీ ఈయన కూర్చుంటున్నారు పాపులైన వారితోనే స్నేహం చేసుకుంటున్నారు. సుంగరులతో ఏం చేస్తున్నారు? స్నేహం చేసుకుంటున్నారు. అందరూ తృణీకరింపబడిన వారే, అందరి చేత తృణీకరింపబడిన వారి దగ్గరికి యేసు ప్రభు వచ్చి వారితో మాట్లాడుతున్నారు, వారిని ముట్టి స్వస్థపరుస్తున్నారు. అప్పుడు భక్తులని పెద్ద అని అనుకుంటున్న వారు వారి మధ్యలో మాటలు జరుగుతుంది. చూడండి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, పెద్ద పెద్ద కార్యం చేస్తున్నారు, అద్భుత కార్యాలు చేస్తున్నారు, రోగులను బాగు చేస్తున్నారు. కానీ ఈయన ఎవరితో కూడా కూర్చుంటున్నారు? ఎవరితో చెప్పండి? పాపులు. ఈయన ధర్మజనుడా? ధర్మజనుడైతే ఈయన ఎవరితో కూడా కూర్చోండుండే? మంచివారితో, పరిశుద్ధులతో ఉండే. ఈయన ఎవరితో కూర్చుంటున్నారు? తృణీకరింపబడిన వారు, సమాజంలో విలువ లేని వారు, పట్టింపు లేని వారు, వారితో కూడా కూర్చొని మాట్లాడుతున్నారు. ఆయన దగ్గరికి వచ్చిన పాపులైన వారిని బాగు చేస్తున్నారు. ఇదిగో ఒక వేరే స్వభావం కలిగిన ఒక వ్యక్తి వారి మధ్యలోనికి వచ్చారు. అప్పుడు వరకు ఎవరితో అద్భుతాలు చేసేది? మంచివారు. కానీ పనికి రాకుండా తృణీకరింపబడిన వారు, వేశ్య, తన శరీరం అమ్ముకుంటున్న వాళ్ళు, వీరందరూ యేసు ప్రభు దగ్గరికి వస్తారు. ఒక పాపి అయిన స్త్రీ, ఆ పట్టణంలో పేరుగాంచిన వేశ్య, ఒకరోజు షీమోన్ అనే ఒక భక్తుని ఇంటిలో పిలిచారు భోజనానికి. ఆయన భోజనం చేస్తున్నప్పుడు ఇశ్రాయిల్లో మన ఇట్లా కూర్చొని టేబుల్లో ఇట్లా కూర్చొని కాదు, మీరు బయట దేశంలోనికి పోతే ఇట్లా భోజనం ఇట్లా పెద్ద ఉంటుంది, అందరూ మోకాల్లో ఉన్నట్లు కాలు
వెనుకకి పెట్టుకొని కూర్చుంటారు. అట్లా చుట్టూ కూర్చొని బోధన చేస్తారు. మేము సౌదీలో వెళ్ళిన హోటల్లో వెళ్తే మేము నలుగురు, నేను, అమ్మగారు, ఇంకిద్దరు, ఇంత పెద్ద టేబుల్ వేసి దానిలోనికి ఒక ఆ, పెద్ద పాత్ర తీసుకువచ్చారు. వారి అందరి కొరకు ఒక పెద్ద బకెట్లో కుమ్మరించారు. మా అందరికీ గ్లౌస్ ఇచ్చారు. ఆ ఒక్క పాత్రలో నుంచే మేమందరం తినడం. అట్లా ఇస్రాయిల్లో తింటుండే. అప్పుడు యేసుప్రభు కాలు వెనుక ఉండే. యేసుప్రభు వచ్చినప్పుడు నుండి ఆమె కన్నీళ్లతో ఏం చేస్తుంది? కాళ్ళు కడుగుతున్నారు. అంటే ఆమె వెంట్రుకలతో ఏం చేస్తున్నారు? అంటే యథార్థముగా ఆమె జీవితంలో పాపము గురించి. ప్రైజ్ ది లార్డ్. నాకు గొంతు ఎక్కువ చేసే విధముగా మైక్ సెట్టింగ్ చేస్తున్నారు. గొంతులో ఎక్కువ బరువు పడుతుంది మీరు అట్లా పెడితే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే తృణీకరింపబడిన ఆ స్త్రీ యేసుప్రభు కాళ్ళు కడగడం చూస్తే అక్కడ కూర్చొని నీతిమంతుడైన షీమోన్ అంటున్నాడు, బా ఈయన పాపి, నేను అనుకున్నట్లు గొప్పవాడు కాదు. నేనెంతో గొప్పవాడు అనుకొని మనుషులు అనుకుంటున్నాడు షీమోన్. నేనెంతో గొప్పవాడు అనుకొని పిలిచిన నా ఇంటికి ఆయన కాలు గడుగుతున్న స్త్రీ, పట్టణంలో పేరుగాంచిన వేశ్య, ఆమె వచ్చి కాలు కడిగిన ఈ ప్రవక్తకి అర్థం కావట్లే అని ఎవరు పిలిచిన షీమోన్ తన మనసులో అనుకుంటున్నాడు. ఆయన అనుకుంటున్నప్పుడే షీమోన్ వైపు చూసి అడిగారు, షీమోన్, ఒక్కరికి 200 దినార్, 200 లేకపోతే ఇప్పుడు అనుకోండి 2 లక్షల అప్పు. అప్పుడు ఉన్న దినార్ను చూస్తే ఇప్పుడు 2 లక్షల అప్పు ఉన్నాయి ఒకరికి. ఒకరికి 50,000 అప్పు ఉంది. ఈ ఇద్దరికి క్షమించబడింది అనుకోండి, 2 లక్షలు అప్పు మాఫీ అయింది, 50,000 మాఫ్ అయింది. ఎవరు ఎక్కువ సంతోషిస్తారు? షిమన్ అన్నారు, 2 లక్షలు అప్పున్న వ్యక్తి ఎక్కువ సంతోషిస్తారు. అప్పుడు షిమోన్తో యేసుప్రభు అన్నారు, అలాగనే ఈ స్త్రీ, ప్రజలో ఎక్కువ పాపి అయిన ఈ స్త్రీ ఎక్కువ ఈరోజు సంతోషిస్తారు. హల్లెలూయా. మీ జీవితంలో ఏ కష్టం ఎక్కువ ఉందో, ఆ కష్టం ఎంత గొప్పదైనా ఆ కష్టము మార్చడానికి సర్వశక్తివంతుడైన యేసు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన ఎవరిని? నశించిన దానిని, నశించిపోయిన దానిని, దిక్కు లేకుండా తిరుగుతున్న వారిని, అందరి చేత తృణీకరింపబడిన వారిని లేవలెత్తి ఉత్తమమైన ప్రిసలో జీవితమును అనుగ్రహించేవాడండి మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారో తెలుసా? పాపులైన వారిని వెతకడానికి. యేసుప్రభు ఒకరోజు దానితో కలిపి ఒక కథ చెప్పారండి. ఎంత చెప్పినా నాకు ఆశ తీరదు. ఆ కథ యొక్క ఆ మధురం నా నోట్లో నుంచి పోదు. ఒక తండ్రికి 2 కుమారులు ఉండే. 2 కుమారుల్లో చిన్నోడు 30 వయసు అయినప్పుడు, ఇస్రాయెల్ దేశంలో అంటే 30 వయసు అయిన తర్వాతనే హక్కు అడగవచ్చు, అంటే 100 అడగవచ్చు. ఇక్కడ ఎన్ని వయసులో పెళ్లి చేపిస్తారు? 21. మీకు అమ్మాయిలకు 18. అంటే అలాగా ఇస్రాయిల్లో 30 వయసు అయిన తర్వాతనే హక్కు అడగవచ్చు అండి, నా 100 ఇవ్వండి అని. అప్పుడు వరకు డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు దొరుకుతుంది? ఎన్ని వయసులో దొరుకుతుంది భాస్కరు? 18 అందరికీ.
18 వయసులో లైసెన్సు దొరుకుతుంది. 21 అంటే లైసెన్సు బండి నడిపించడం కంటే కష్టమంట అమ్మాయిని నడిపించడం. కాబట్టి 21 సంవత్సరం వరకు మళ్ళీ మనం ఎదురు చూడవలసి వస్తుంది. ఒక ట్రక్ నడిపించడానికి 18 వయసు సరిపోతుందంట. కానీ ఒక అమ్మాయిని నడిపించడానికి 21 సంవత్సరం. అది కఠినం కదా. ఇంకో కొంచెం ఎక్కువ హాడే. కాబట్టి ఇంకో కొంచెం ఆగండి అని అంటారు. అలాగని 30 వయసులోనే ఏం దొరుకుతుంది వారికి? హక్కు దొరుకుతుంది. 30 వయసునప్పుడు చిన్నోడు వచ్చి నాన్నతో చెప్పారు, నాన్న నాకున్న 100 ఇచ్చేయి. పిల్లల గురించి చాలా ఆశతో పెంచుతున్న తల్లిదండ్రులు బాధపడతారు. మన భారతదేశంలో కొందరు ఏం చేస్తారంటే, పిల్లలు పెరిగి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఆస్తి అన్ని పిల్లలకు రాసి ఇస్తారు. రాసి ఇచ్చిన తర్వాత పిల్లలు ఏం చేస్తారు? తల్లిదండ్రులు మళ్ళీ చూడరు. మీకు సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ వచ్చింది, అట్లా ఎవరైనా చేస్తే ఆ ఆస్తి తల్లిదండ్రులకు తిరిగి వస్తుంది. కంప్లైంట్ ఇస్తే చాలు, కోర్టులో తీసుకుపోయి ఒక పేపర్ ఇస్తే సరిపోతుంది. తప్పక ఆ ఆస్తి తల్లిదండ్రులు ఇచ్చిన వారి సంపాదించినది కాబట్టి ఆ పిల్లల్లో నుంచి ఎవరికి తిరిగి వస్తుంది? తల్లిదండ్రులకు తిరిగి వస్తుంది. అటువంటి ఒక కాలం కాదప్పుడు. ఆ బాబుకి ఇచ్చినప్పుడు బాబు ఉన్నదన్నీ అమ్ముకున్నారండి. అమ్ముకొని అన్నారు, నేను దూర దేశం పోయి నా ఇష్టానుసారంగా బ్రతుకుతా, నా ఇష్టానుసారంగా ఉంటా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొన్న ఒక సంవత్సరం దాటింది. ఒక యవనస్తుడు 21 వయసు అయింది. నాకు ఒక మోటార్ సైకిల్ కావాలని పట్టు. అది సాధారణమైన బుల్లెట్ కాదు, అన్నిటికంటే విలువ ఉన్నది. 2 లక్షలది కావాలి. 2 రోజులు తినలే. నాకేం కావాలి? ఏం కావాలి? బుల్లెట్ కాదు, ఇంకా ఎక్కువ విలువ ఉన్నది. నాకు కూడా తెలియదు ఆ పేరు, మీకే తెలుసు కావచ్చు. ఏమో 17 వయసు, ఆయనకి 18 కాలే. అదే పట్టు. నాకు దిగో వచ్చే సంవత్సరం లైసెన్స్ వస్తుంది కాబట్టి నాకేం కావాలి? ఈ బండి కావాలి. యో పిచ్చి లేపినందుని బట్టి కొని ఇచ్చారు. కొని ఇచ్చి ఈయన ఆ బండి దొరికిన సంతోషముతో ఉరికిండ్రు. ఆయన స్నేహితులతో కూడా కూర్చోబట్టి 10 నిమిషాలు ఒక రాళ్ళకు గుద్ది ఇంకొక మనిషినికి గుద్ది ఆయన అక్కడికక్కడే చచ్చిపోయాడు. చాలా ఆశతో పెంచినవాడే. ఏమైంది తెలుసా? కోర్టుకు కేసు పోయింది. ఆ గుద్దిన ఆయన కాలు, 2 కాలు ఇరిగింది, ఎముకలు ఇరిగినాయి. కేసు పోయిన తర్వాత కోర్టు 38 లక్షలు శిక్ష. ఎందుకంటే ఆయనకి లైసెన్స్ లేదు. తన సొంత ఇల్లు అమ్మి 38 లక్షలు కట్టవలసి వచ్చింది. తన కుమారుడు కూడా ఏమైపోయాడు? నష్టమైపోయాడు. అంటే క్రమశిక్షణ లేకుండా నడిచేవారు తల్లిదండ్రులకు బాధనే, తన దేశానికి బాధనే. నేను అక్కడ పెద్దమ్మగడ్డలో మీరు చూస్తే ఆ కాలువ దగ్గర, అక్కడ కెనాల్ దగ్గర ఒక ఫోటో, నేను అనుకున్న 4 సంవత్సరం నుంచి నవ్వుకొని మంచి స్పోర్ట్స్ మ్యానే, కానీ అద్మితమైన స్పీడ్లో బండి నడిపించి చచ్చిపోయారు. 4 సంవత్సరం నుంచి ఫోటో కనబడుతుంది. వచ్చినప్పుడల్లా నేను అనుకున్నాను, చూస్తున్నప్పుడు మంచి యవనస్తుడు తన జీవితమును పోగొట్టుకున్నాడు కదా అని. ఈ ఒక్క జీవితమే మనకు.
మనిషి జన్మం చాలా విలువ కలిగినదే. మీరు అనుకున్నంత సులువైనది కాదు. పరలోకములో నుండి దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చారు మనిషిగా ఈ లోకములో మనం జీవించడానికి. దానిని తక్కువ విలువలో అంచనా వేయకండి. ఈ జీవితం చాలా విలువ కలిగినది. నేను పోయిన ఆదివారం నేను చర్చిలో ఉన్న విశ్వాసులతో చెప్పారు, ఆశీర్వాదం మీలోనే ఉంది, శాపం మీలోనే ఉంది. దేనికి నీళ్లు కట్టి ఎరివేస్తారో అది మీలో నుండి పెరుగుతుంది, అంతే. మీరు దేవునికి స్థానం ఇచ్చి దేవునితో కూడా నడిచి దేవుని మాట విన్నారనుకో, మీలో ఉన్న ఆశీర్వాదం మీకు ఆశీర్వాదముగా ఒక నీడగా మారుతుంది. కానీ నీవు దుష్టమైన మాటలు విని నీవు నడిచిందనుకో, అదే మీ జీవితం మీకు తుమ్మ ముళ్ళు కంటే ఘోరమవుతుందండి. ఈ బాబు చిన్నోడు అదే చేశారు. అని ఏం చేశారంటే నాన్నతో చెప్పాడు, నాన్న నా బంధించేయి అన్నానండి. బాబు నాతో కూడా ఉండడమే నాకు సంతోషం. ఆయన నా హక్కు, నాకు ఇష్టం వచ్చినట్టు నేను జీవించుకుంటా. ఇప్పుడు నా మీద అంతా పట్టుకోవద్దు. ఆ ప్రేమ కలిగిన నాన్న 100 అమ్మి తన చిన్న కొడుకుకి ఇచ్చారు. ఆయన మంచిగా చదువుకొని దూరదేశం ప్రాంతం వెళ్ళిపోయారు. అని అనుకున్నారు, అమ్మ నాన్న నా అన్న ఎవ్వరు నన్ను చూసుకోవద్దు, నేను మంచిగా బ్రతుకుతాం. ఇప్పుడు వరకు ఒత్తిడిలో నేను ఉండే, ఇప్పుడు వరకు వారి చెప్పినట్టు నేను విన్నా, నవ్వుకొని వెళ్ళిపోయారు. ఆ చూపు చూసుకొని ఆ తండ్రి ఆ దారిలో నిలబడి ఉండవచ్చు. నాకు గుర్తుంది, నేను సేవ కొరకు నార్త్ ఇండియాలోనికి పోవడానికి వచ్చినప్పుడు ఏడ్చుకొని నా అమ్మ నా వెంట వచ్చి నాతో అన్నారు, నువ్వెక్కడ పోయినా నీకు మేలు కలుగుతుందని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తల్లిదండ్రుల మేలు, తల్లిదండ్రుల మంచి మాట విని మనం వెళ్ళాలి. ఎక్కడికి పోయినా, పెళ్లి చేసినా, ఇల్లు కట్టినా, మొట్టమొదటి ఎంతైనా మన తల్లిదండ్రులకి మొట్టమొదటి స్థానం ఇవ్వాలండి. వారిని మరిచిపోయి మీరు చేస్తున్నది ఏది కొన్ని రోజుల తర్వాత పనికి రాదు. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కావచ్చు, నా పిల్లలు నా మాట వినాలని. ఒకవేళ మీ తల్లిదండ్రుల మాట మీరు వినలేదనుకో, దాని యొక్క 100 మీ పిల్లలు మీకు ఇస్తారు. కాబట్టి ఎప్పుడు తల్లిదండ్రులకు విరోధముగా మాట్లాడవద్దు. నేను మొన్న పోయినప్పుడు నా అమ్మ 94 వయసు అయింది. ఆమె దగ్గర కూర్చొని కొంచెం దొడ్డుండే గోర్లు నాతో అన్నారు, అది కట్ అవ్వదు బాబు, చాలా దొడ్డయింది. నేనన్నా ఏం కాదు, నేను అక్కడ కూర్చొని నేను గోర్లన్నీ కట్టి చేశాను అమ్మది. అంటే ఏదైనా ఒకటి చేసి ఇచ్చినాం కదా, నేను పైసి ఇస్తా, నేనేమైనా కొని ఇస్తాను. దానికంటే నా జీవితంలో అదే మొన్న నేను అనుకున్నా, అమ్మ కొరకు ఏం చేసిన నేను ఆ గోర్లు కట్టి చేసిన అంతే కదా, దానికి మించి నేను ఏం చేయలేదు కదా అని అనుకున్నా. నేను చెప్తున్నా, మీ తల్లిని తండ్రిని మీరు సన్మానించాలి. మీరు ఒక్కవేళ సన్మానించకపోతే మీరు అప్పు తీర్చలేవు. మీరు తీసుకున్న పైసా కష్టపడి తిరిగి ఇవ్వగలుగుతా, కానీ నిన్ను పుట్టించి పెంచిన తల్లికి తండ్రికి విరోధముగా నీ నోట్లో నుంచి ఏమైనా అన్నారనుకో, అశుద్ధమైన మాటలు నీ నోట్లో నుంచి తల్లికి తండ్రికి విరోధముగా లేచిందనుకో, ఆ అప్పు తీరదు. అప్పు జీవితమును వెంబడిస్తుంది. మీ పైసలతో, మీ ధనముతో, మీ గొప్పతనముతో దాన్ని తీర్చలేవు. ఈ కొడుకు ఏం చేశారు తెలుసా? ఆయనకి ఉన్నదన్నీ అమ్ముకొని దూర ప్రాంతానికి వెళ్ళిపోయారు.
తల్లిదండ్రులు ఎవరో దాన్ని మరిచిపోయాడు. ఆయన స్నేహితులు దొరికినప్పుడు వారితో కూడా తిరిగారు. కొత్త స్నేహితులు పైస ఉన్నవాడు వచ్చారని అందరి చుట్టుముట్టి ఆయన్ను గొప్పగా చెప్పుకున్నారు. మాయా లోకంలోనికి దిగిపోయాడు. అనేక యవనస్తుల లాగానే స్వతంత్రత వచ్చినప్పుడు, చేతుల్లో పైస దొరుకుతున్నప్పుడు అన్ని మరిచిపోతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరిచిపోవద్దు. మనకు దొరుకుతున్న దేనిలో కూడా మన ఎవరిని మరిచిపోదు. నేను ఒక ఉపదేశం ఇస్తా. మీకు తల్లిదండ్రులు ఉంటే 6 నెలలు 3 నెలల్లో మీరు దూరం ఉన్నా దూరం ఉన్నా ఏం చేయాలి? ఏమైనా వంట తయారు చేసుకొని మీ తల్లిదండ్రుల దగ్గరికి పోవాలి. వారితో కూడా కూర్చొని భోజనం చేయాలి. లేకపోతే ఇంటికి పిలవాలి. ఒక సంవత్సరంలో ఒక్కసారి అయినా మీ ఇంటికి పిలిపించి మంచి బట్టలు ఇవ్వాలి. వారి సేవ చేయాలి. చనిపోయిన తర్వాత చాలా మంది పాలు పోయడానికి సమాధికి వెళ్తారు. శాపం. చనిపోయిన తర్వాత దినాలు చేయడానికి మేకలను కోస్తారు. శాపం. బ్రతికి ఉన్నప్పుడు వారి కడుపు నిండా భోజనం పెట్టాలి, పాలు పోయాలి నోటిలో. సమాధి మీద కాదు పోయవలసినది. అశుద్ధమైన కార్యము చేసేవారు గ్రామాలలో ఉన్నారు. బ్రతికి ఉన్నప్పుడు వారి చేయి పట్టి నడవాలి, వారితో కూడా కూర్చోవాలి. చచ్చిన తర్వాత మేకలు కోసి ఊరంతా తినబట్టినా మీ తల్లి కడుపులో చల్లతనం రాకపోతే దాని మంట నీ జీవితం మొత్తం ఉంటుంది. హలో హలో అందరి ముఖం వాడిపోయింది. ప్రైజ్ ది లార్డ్. కానీ మీరు ఆశీర్వదింపబడాలి, మీరు దీవించబడాలి. మనకున్న స్థితిలో నుండి మనం ఏం చేయాలి? మార్పు తీసుకొని రావాలి. ఈ కుమారుడు దూరం పోయాడు. నేను అనుకున్న రోజు నాన్న మీద వచ్చి చూస్తుండే. రాకపోయినా నేను ఆదిలాబాద్ ఊరిలో తిరుగుతున్నప్పుడు కొన్ని ఇంట్లో పోతే పిల్లలు నక్సలౌట్లోనికి పోయిన వారి తల్లిదండ్రుల వేదన తట్టుకోవడం కష్టం. ఒకరోజు ఒక తల్లి ఏడుస్తున్నా, ఆ ఏడుపు ఇప్పటికి మరిచిపోలే. వసంత 17 వయసులో పోయింది. 7 సంవత్సరం దాటిపోయింది. బ్రతికి ఉందో తెలియదు, ఏ అడవిలో ఉందో తెలియదు. చిన్న శబ్దం రాత్రిలో వినబడుతున్నప్పుడే లేచి బయటికి వచ్చి చూస్తారు, నా బిడ్డ వచ్చిందేమో. కంటి ముందు చచ్చిపోతే బాగుండు, కానీ ఎక్కడికైనా పోతే ఏం చేస్తారు? నెమ్మది వస్తుందా? ఆ నెమ్మది రాకుండా తండ్రి ఇంటి మీద నిలబడి రోజు చూస్తారు, నా బాబు ఏమని వస్తారా? ఎక్కడ? ఆయన మోజులో ఉన్నారు, తింటున్నాడు, తాగుతున్నాడు, ఆయన అందరితో కూడా తిరుగుతున్నాడు. ఆయన క్రొత్త లోకములోనికి పోయాడు. ఈ తండ్రి గురించి పట్టింపు లేదండి. కానీ ఆ తండ్రి హృదయంలో రోజొక్కటే కలంపు, నా బాబు వస్తే బాగుండు, నా బాబు వస్తే బాగుండు. బైబిల్ చెప్తుంది ఆయన స్నేహితులతో కూడా అన్ని పోగొట్టుకున్నాడు. బట్టలు చినిగింది, కడుపు నిండు భోజనం లేదు. ఒక ధనవంతుని దగ్గర పోయి అడిగారు, ఏమైనా పని ఇస్తారా అని. ఆయన పందుల్ని మేపి పని ఇచ్చారు. ఆయన ఏమనుకున్నారంటే దానికి ఇస్తున్న పొట్టు అంటే ఒక ప్రత్యేకమైన ఒక విత్తనం ఉంది, అది ఉడకబెట్టి ఈ పందులకు ఇస్తున్నప్పుడు అదైనా తిని బ్రతకాలి. కానీ దానికి కూడా సూపర్వైజర్లను పెట్టారు, అది కూడా దొరకలే, తిండి దొరకలే, ఆకలితో చచ్చిపోతున్నాడు.
చెప్పులు జోడులు లేవు, బట్టలైంది, వెంట్రుకలు పెరిగినాయి, ముఖం విరూపమైంది. ఆయన ఒకరోజు ఆకలితో ఉన్నప్పుడు ఆయన గుర్తు వచ్చింది, నా ఇంటికి పోతే ఎంత బాగుండు. ఆయన హృదయంలో తన తప్పర్థమైంది. తన జీవితం ఒక నడుక తప్పిపోయిందని అర్థమైంది. అక్కడ బైబిల్లో రాసి ఉంది, he started to think about himself. ఆయన తన గురించి ఆలోచించాడు. మీ జీవితంలో మీ గురించి ఆలోచించాలి. నేను ఎందుకు దీవించబడటం లేదు, నాకెందుకు అభివృద్ధి రావట్లేదు, నా మాటల్లో ఏ మార్పు రావాలి, నా నడకలో ఏ మార్పు రావాలి, నా జీవితంలో అభివృద్ధి రాకుండా ఉండడానికి కారణం ఏంటి? మీరొక్కసారి దైవ సన్నిధిలో కూర్చొని ఆలోచించిందనుకో, మీకు తెలివి ప్రారంభమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకెత్తుదాం. మన దేవాది దేవుని దాని సన్నిధిలో మనం చేతులెత్తి దేవునికి వందనాలు చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఆయన తనలోనికి వచ్చాడు. మనం తనలోనికి వచ్చి మన గురించి ఆలోచించాలి. మనం పొరుగు వారి తప్పు గురించి ఆలోచించక, మన ఊరిలో ఉన్న వారి తప్పు గురించి ఆలోచించక, నా నడుకెందుకు బావట్లేదు. కొంతమంది అంటారు, నేను ఈ ఇంట్లో వచ్చినప్పటి నుండి నాకు కష్టమండి, నా పెళ్ళి అయిన తర్వాతనే నా తల్లిదండ్రులను పట్టించుకోకుండా నా పెళ్లి చేశారు. కొందరు అంటారు, అబ్బో ఈ దయ్యం నా ఇంటికి వచ్చింది, అప్పటి నుండి నాకు బాధ. కాదు కాదు, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన సన్నిధిలో మోకరిస్తే, ఎవరితో కూడా నీ పెళ్ళి అయినా, ఏ ఇంటికి నీ వచ్చినా, ఎవరి నీ జీవితంలోనికి వచ్చినా, నీ జీవితమును దేవుడు బాగు చేయగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ గొప్ప కాపరి దగ్గరికి మనం రావాలి. మనల్ని నడిపించడానికి ఈ లోకంలోనికి వచ్చిన యేసు దగ్గరికి మీరు వచ్చిందనుకో, మీ జీవితం మారుతుంది. ఓ గొప్ప కాపరి, నా మంచి సమరయుడా, ఓ గొప్ప కాపరి, నా మంచి సమరయుడా, నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, ఓ గొప్ప కాపరి, నా మంచి సమరయుడా, ఓ గొప్ప కాపరి, నా మంచి సమరయుడా. హృదయములో రేగే గాయాలన్నిటిని కట్టిన సమరయుడా, నా మంచి సమరయుడా. హృదయములో రేగే గాయాలన్నిటిని కట్టిన సమరయుడా, నా మంచి సమరయుడా. ఓ గొప్ప కాపరి, నా మంచి సమరయుడా. అందరు కలిసి, ఓ గొప్ప కాపరి, కన్నుల్లో కదలాడే కన్నీళ్ళన్నిటిని తుడచిన స్నేహితుడా, నా మంచి స్నేహితుడా. కన్నుల్లో కదలాడే కన్నీళ్ళన్నిటిని
తుడచిన స్నేహితుడా, నా మంచి స్నేహితుడా, ఓ గొప్ప కాపరి, నా మంచి సమరయుడా, ఓ గొప్ప కాపరి, నా మంచి సమరయుడా, అలసిన హృదయంలో నిలిమితో చేరి ఓదార్చే నేస్తమా, మంచి నేస్తమా, ఓ గొప్ప కాపరి, నా మంచి సమరయుడా. అందరు కలిసి ఓ గొప్ప కాపరి, నా మంచి సమరయుడా, హృదయములో రేగి గాయాలన్నిటిని కట్టిన సమరయుడా, నా మంచి సమరయుడా, హృదయములో రేగి గాయాలన్నిటిని కట్టిన సమరయుడా, నా మంచి సమరయుడా, ఓ గొప్ప కాపరి, నా మంచి సమరయుడా, ఓ గొప్ప నా మంచి సమరయుడా, కన్నుల్లో కదలాడే కన్నీళ్ళన్నిటిని తుడచిన స్నేహితుడా, నా మంచి స్నేహితుడా. అందరు కలిసి పాడదామా? కన్నుల్లో కదలాడే కన్నీళ్ళన్నిటిని తుడచిన స్నేహితుడా, నా మంచి స్నేహితుడా, ఓ గొప్ప కాపరి, నా మంచి సమరయుడా, ఓ గొప్ప కాపరి, నా మంచి సమరయుడా. యేసయ్య మంచి సమరయుడండి. హల్లెలూయా. మీ హృదయంలో మీ కన్నీళ్ళు వస్తున్నప్పుడు అది తుడిచి ఆదరించడానికి లోకంలో ఎవరు ఉంటారు? కానీ మన లోకములోనికి పంపించిన యేసయ్య సరిపోతుందండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తనలోనికి వచ్చాడు. అదే గొప్ప విషయం. మనం తనలోనికి రా. జీవితంలో ఏం తప్పు ఉంది? నేనెందుకు ఎదగలేకపోతున్నా? నన్ను పుట్టించిన, నన్ను ఈ లోకములోనికి పంపించిన నా తండ్రి అయిన దేవుడు, ఆ దేవుడితో కూడా నేను నడుస్తున్నానా లేదా? ఒక్కసారి మీరు ఆలోచిస్తున్నారా? ఆలోచిస్తే మీరు ధన్యులే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను చిన్నప్పుడు నన్ను పుట్టించిన వాడిని నేను ఎదగలే. మా ఇంట్లో ప్రతి సంవత్సరం శబరిమల వెళ్ళేది. నా జీవితంలో నాకు ఒకటి ఆశ ఉండే, నేను ఒక పూజారి అవ్వాలని. మందిరంలో పూజ చేస్తుండే పూజారి. కాబట్టి విగ్రహారాధన జరుగుతున్న గుడిలోనికి వెళ్ళి నేను పూజ చేసేది. అన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేసేది. నాకు గుర్తుంది, చలిలో మా ఇంటి ముందు పారుతున్న ఒక నది ఉండే, అక్కడ పోయి మునిగి 4:30-5 గంటలకి చలిలో తడి బట్ట కట్టుకుని పూజలో నిలబడిన సమయం ఉంది. నన్ను పుట్టించిన వాణ్ణి కాదు, చేసిన దాన్ని నేను మొక్కుతుండే. అక్కడనే అనేక మంది జీవితంలో తప్పు జరుగుతుంది. మనల్ని సృష్టించిన, మనకు ప్రాణం ఇచ్చిన, మనం తిరిగి పోవలసిన ఒక స్థలం ఉంది. ఎవరికి దానిలో నుంచి విడుదల ఉండదు. ప్రతి వ్యక్తి ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఒకరోజు తిరిగి పోవాలి, పోక తప్పదు.
నిన్న ఉదయం మేము ఒకలాపూర్ ఊరిగొండ నుంచి ఒకలాపూర్ వెళ్తుండే 3 బండి ఒకటేసారి యాక్సిడెంట్ అయింది. ఆ సీట్లో రక్తం కనబడుతున్నాయి. చితికిపోయింది. ఇప్పటికీ ఉంది ఆ కరెంట్ ఆఫీస్ ముందు. ఈ రోజు కూడా చూసిన, సాయంత్రం కూడా చూసిన, ప్రొద్దుట పోయినప్పుడు చూసిన. మేమిద్దరం అంటుండే, ముగ్గురం కలిసి, ఎవరి బ్రతికి ఉన్నారో, ఎవరైనా దానిలో నుంచి బ్రతికిపోయారా? ఎందుకంటే కారన్ని చితికిపోయింది. ధనముండే, అన్యాయమైన స్పీడ్లో నడిపించారు. ప్రాణానికి విలువ, దేవుడి లోకంలో మనకిచ్చిన ఈ శ్రేష్టమైన జీవితం ఒక విలువ తెలియని ఎంతో మంది ఉన్నారు. ఆత్మహత్య చేస్తున్నవారు, ఆరోగ్యం ఉన్నప్పుడు నేనే గొప్ప అని అనుకుంటున్న వ్యక్తి. నేను కూడా అట్లనే ఉంది. నేను అప్పుడప్పుడు తప్పిపోయిన కుమారుని కథ చదువుతున్నప్పుడు నేను నా జీవితంలోనికి చూస్తాను. ప్రొద్దుట లేచి ఇంటిలోంచి వెళ్ళిపోయిన తర్వాత 2-3 సినిమాలు చూస్తుండే. కళ్ళు సారా సరిపోకపోతే తాటి చెట్టుకి కళ్ళు తీసి తాగేది. నా జీవితం గురించి చెప్తున్నా. 15 వయసు 16 వయసు ఉన్నప్పుడు ఉన్న కథ చెప్తున్నా. ఒకరోజు నా అమ్మ ఏడ్చుకొని నాతో అడిగారు, నీకు తల్లిదండ్రులంటే భయం లేదు, నీకు బంధువులంటే భయం లేదు, నీ పరిస్థితి ఏమవుతుంది, నీ జీవితం ఏమవుతుందని. నా నాన్న చెప్తుండే, ఆయనకి అన్నం పెట్టకు, కానీ ఇంట్లో అందరికన్నా చిన్నవాడు నేనే. నేను వచ్చి తలుపు తడుతున్నప్పుడు అమ్మ వెనుకటి నుండి వచ్చి తలుపు తెరిచి అన్నం ఇచ్చిన తర్వాత చేతులు కట్టుకుని ఏడిచేది. నీ వెదిగిన తర్వాత నా ఇంట్లో సమాధానం లేదు, నేను నెమ్మదిగా ఒక పిడికిడి అన్నం తినలేకపోతున్నామని ఏడిచేదాం. కానీ యేసు నా హృదయంలో వచ్చిన తర్వాత నా జీవితం మారింది. నా కుటుంబానికి నేను సమాధానముగా మారాను. హల్లెలూయా. పోయిన 2 నెలలకు ముందు నేను ఇంటి నుంచి వస్తున్నా. మమ్మీ చాలా బలహీనమైపోయారు. 94 వయసు అయింది కదా, కొంచెం వంగింది. ఇట్లా కర్ర పట్టుకొని ఇప్పుడు నడుస్తున్నారు. నా కన్నీళ్ళని మీరు రాలేదు, కానీ బాధతో వెళ్తున్నారా? నాకు ఒక ముద్దు పెట్టి నన్ను పంపించారు. ఇంకెప్పుడు చూస్తానో తెలియదు. ఈ జీవితం అంతే. కానీ ఒక మాట మరిచిపోకు, ఒకరోజు ఈ లోకంలోని అందరిని విడిచి మన ఒంటరిగా మనం ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికి పోక తప్పదు. ఒక్కొక్కరి మరణంలో చాలామంది పాతి పెట్టడానికి నేను వెళ్ళానండి పాస్టర్ కాబట్టి. నేను పాతి పెట్టి ఎందుకో ఏడ్చుకొని పోతారు, ఏడ్చుకొని వంగి మట్టి వేసిన తర్వాత తిరిగిపోతారు. మళ్ళీ వారికి గుర్తుండదు. 2 రోజులు లేకపోతే ఒక వారం ఏడ్చుకుంటారు, ఆ తర్వాత మరిచిపోతారు. అంతే జీవితం. కానీ ఈ ఆత్మ ఉంది కదా, దేవుడిచ్చిన ఆత్మ చాలా విలువ కలిగినదే. ఆ ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి పోవాలి. అప్పుడు దేవుడు అడుగుతారు, నేను ఈ లోకంలో విలువ కలిగిన జీవితం నీకు ఇచ్చాను, నీవేం చేసినావు? పొరుగు వారితో గొడవ పెట్టి, భర్తతో పిల్లలతో గొడవ పెట్టి, అశుద్ధమైన మాటలు మాట్లాడి మీరు బ్రతికిందనుకో, మీరు జవాబు ఏమిస్తారు మన యజమానునికి? మనల్ని లోకంలోనికి పంపించిన దేవునికి మీరు ఏమి జవాబిస్తారు? నేనేం చేసినానని. మీరు పోక తప్పదు. ఇదిగో ఆ కుమారుడు ఏం చేశారు? తనలోనికి వచ్చారు. మీరు ఈ రాత్రిలోనికి రావాలి. నా జీవితం ఏమిటి అని ఒక్కసారి ఆలోచించు. నేను ఈ లోకంలో ఎందుకు పుట్టానని ఆలోచించు. దేవుని వాక్యంలో ఉంది, సత్క్రియలు చేయడానికి, మంచి పని చేయడానికి మిమ్మల్ని లోకంలోనికి దేవుడు పంపించారు. మంచి మాటలు మాట్లాడడానికి, మంచి మార్గంలో నడవడానికి దేవుడు మిమ్మల్ని లోకంలోనికి పంపించారు. దానిలో జాతి కులం భావం ఏమి లేదు. అదన్నీ మనుషులు పుట్టించినదే. అదన్నీ తన గొప్పతనం కొరకు ఒక్కొక్క కులం పెద్దది చెప్పారు. దానిలో ఏ లాభం లేదు. ఆత్మ తిరిగి ఎక్కడికి పోవాలి తెలుసా? ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, శరీరం
మట్టిలో నుండి తీయబడింది మట్టిలోనికి తిరిగిపోవాలి. కానీ ఆత్మ అది ఇచ్చిన దేవుని దగ్గరికి తిరిగిపోవాలి. ఆ తిరిగిపోయే సమయం ఎంత దగ్గర ఉందో మీకు తెలియదు. ఈ రాత్రి మీ ప్రాణం తిరిగి తీసుకుంటే ఏం చేస్తారు? దేవుని వాక్యములో చెప్తుంది, నరకం ఉంది, స్వర్గం ఉంది అని. పరలోకములో సంతోషం ఉంది, సమాధానం ఉంది, కానీ నరకములో వేదన మాత్రమే. అక్కడ దేవుని వాక్యంలో ఉంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగులు చావదు. మీ ఆత్మ ఎక్కడికి తిరిగిపోతుంది? ఒక్కసారి ఆలోచించు. చనిపోయిన తర్వాత పూజలు పెట్టుకుంటే ఏం లాభం లేదు. ఊరి వాళ్ళందరికీ భోజనం పెట్టిన లాభమే లేదు. మొన్న సిఎస్ఐలో థామస్ సార్, ఆయన భార్య చనిపోయినప్పుడు 4 మేకలను కోసి రక్తమా వాకటిలోనే పోసి ఉన్నాయి. నేనన్నా మంచిది కాదు కదా దేవుని బిడ్డలకు. ఏం మాట్లాడలేదు నాతో. పోయిన నెల ఆయన కూడా చనిపోయారు. ఆయన కొరకు కూడా రక్తం కార్చి ఉండవచ్చు. కానీ ఏ రక్తం పోసినా, ఎన్ని మేకలు కోసినా, ఈ ఆత్మ మీ లోకంలో, ఈ లోకంలో చేసిన దాని యొక్క విలువ చెల్లించడం సాధ్యం కాదు. తనలోనికి వచ్చిన ఆయన ఏమనుకున్నాడు తెలుసా? నా ఇంటిలో ఎంతమంది భోజనం చేసి మిగిలించి పారేస్తున్నారు, నేనైతే ఆకలితో చచ్చిపోతున్నారు. ఇది లోకం గురించి కాదు, పరలోకం గురించి చెప్తున్నారు. దేవుని సన్నిధిలో పరిపూర్ణ సమాధానం ఉంది, విడుదల ఉంది, సమృద్ధి ఉంది. కానీ ఈ లోకములో అనేక మాటల్లో తిరుగుతున్న వారి జీవితంలో సమాధానం లేదు, సమృద్ధి లేదు, ఐక్యత లేదు. జీవితం యొక్క గురి ఏంటో తెలియదు. ఆయన తన మనసులో అనుకున్నాడు, నేను తిరిగిపోతాను. చిరిగిన బట్టలు, నా అప్పుడప్పుడు ఆలోచిస్తాను, చినిగిల బట్టలు, చెప్పలు లేవు. నాన్న ఏమంటారు, పని ఇస్తారా లేదా? ఆయన తన మనసులో అనుకున్నాడు, ఇంక పోయి నాన్నతో నా హక్కు ఇయ్యు, నీ కొడుకుగా నన్ను ఉంచుకోమని అనను, నీ ఇంట్లో ఒక్క పనివానిగా నన్ను కూడా ఉంచుకో అని అంటా నేను. ఇంకా నాకు హక్కు ఏం లేదు. ఇంక నేను ఇంటికి పోయి నాన్నతో అడుగుతా, నానా మీ ఇంట్లో ఒక పనివానిగా నన్ను కూడా ఉంచుకో. ఎంతమంది నీ ఇంట్లో తిని ఆహారం పారేస్తున్నారు, నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వవా, ఒక పనివానిగా మీ ఇంట్లో ఉంటా. మనసులో ఆలోచించుకొని ఆయన తిరిగి నడిచి ఇంటి దగ్గరికి చేరినప్పుడు ఆయన తండ్రి దూరాన్ని చూశాడు. ప్రేసలో రోజు తన తండ్రి ఎదురు చూస్తున్నాడు, నా బాబు ఏమైనా తిరిగి వస్తాడేమో అని. ఆమేన్. ఆయన దూరాన్ని చూసి దిగి పరిగెత్తుకుని వెళ్ళాడు. పరిగెత్తుకుని వెళ్ళి ఆయన దగ్గరికి పోయినప్పుడు కొడుకు ఏమన్నాడు తెలుసా? నానా, నిన్ను తండ్రి అని పిలవడానికి నేను యోగ్యుడిని కాను, కానీ నీ పని వాళ్ళునిగా నన్ను ఒడించుకో. ఆయన కౌగిలించుకుని అన్నారు, పని వాళ్ళని పిలిచి అన్నారు, ఆయనకి చెప్పులు తొడిగించు, ఆయనకి ఉంగరం హక్కు మళ్ళీ ఇయ్యు. నా కొడుకు తిరిగి వచ్చాడు, తప్పిపోయిన కుమారుడు నాకు తిరిగి దొరికింది. ఇదిగో దేవుని సన్నిధిలోనికి వచ్చే కథ యేసు ప్రభు చెప్తున్నారు, నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసు మీ జీవితంలోనికి వచ్చారు. నేను చెప్తున్నానండి, మనం మన హక్కు అనుభవించడం లేదు. నేను యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నేను అనుభవించిన సంతోషం లేదు. చర్చిలో వచ్చి 2 పాటలు పాడి కాணிకలిచ్చి రావడం కాదు క్రైస్తవ జీవితం అనేది. చాలా విలువ కలిగినది, చాలా సంతోషం ఇచ్చేది, చాలా అభివృద్ధి ఇచ్చేది. ఈ వాక్యములో ఉన్న వాక్యం మీ నోట్లో నుంచి పలుకడం ప్రారంభించిందనుకో, మీ విధానం మారుతుంది, మీ కుటుంబ పరిస్థితి మారుతుంది, మీలో ఐక్యత కలుగుతుంది. నేను చెప్తున్నా, ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యములో ఏముంది తెలుసా? తండ్రి తన కుమారుని ఎట్లా జాలి పడినట్లు
దేవుడు తన భక్తుల ఎడల జాలిపడతాడు. ఆయన మీ శరీరంలో రోగమును తీసివేస్తాడు. ఆయన మీ పాపమును క్షమిస్తాడు. ఆయన మీ జీవితంలో నూతనమైన వెలుగునిస్తాడు. యేసు నా రక్షకుడని చెప్తే చాలు. ప్రెషలో యేసయ్య నీతో కూడా నడుస్తానని మీరు మీ నోటితో ఒప్పుకుంటే చాలు. దేవుని భక్తులు పాడిన ఒక పాట ఉంది, యేసుకు మించిన నామం లేనే లేదు, మరి ఏ నామములో మనుషునికి రక్షణ లేదు. యేసుకు మించిన నామం లేనే లేదు, మరి ఏ నామములో మనుషునికి రక్షణ లేదు. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం చెప్పుచున్న సత్యం. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం చెప్పుచున్న సత్యం. యేసుకు మించిన నామం లేనే లేదు, మరి ఏ నామములో మనిషినికి రక్షణ లేదు. అందరు కలిసి, యేసుకు మించిన నామం మరి ఏ నామములో మనిషినికి రక్షణ లేదు. యేసుకు మించిన నామం లేనే లేదు, మరి ఏ నామములో మనిషినికి రక్షణ లేదు. ఒక నామములో మనిషికి రక్షణ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మేము ఇంట్లో పూజ చేసేది, కొన్ని విషయంలో చేతబడి చేస్తున్నప్పుడు మా ఇంట్లో పెద్ద హోమం చేసి దానిలో ప్రత్యేక పూజ చేపించేది. వారి చేతబడి చేశారు, వీరి చేతబడి. అవును, చేతబడి చేస్తున్నప్పుడు కొన్ని ఆపతులు మా ఇంట్లో జరుగుతుండే. మా ఇల్లు వర్షం పడుతున్నప్పుడు కాలిపోయినది నాకు గుర్తుంది. ఎవరి ప్రాణాపాయం కాలేదు, కానీ కాలిపోయింది. చాలా భయంకరమైన ఆపతు మా కుటుంబంలో జరుగుతుంది. దానికి ప్రత్యేక పూజ జరిగేది. ఆ తర్వాత నాకు అర్థమైంది, ఈ చేతబడి శక్తి ఉంది కదా, అది ఉన్నదే. దానికి ప్రతిష్టా శక్తిని మన స్వాధీనపరిచి ఈ శక్తిని పంపిస్తారు. మాట ఒకటి చెప్పనా, దీనివల్ల చేస్తున్న వ్యక్తికి ఏ లాభం లేదు, ఏ లాభం లేదు. ఒకని చేతిలో ఒక తుపాకీ ఉందనుకో, లాభం ఏంటి? వేరే వాళ్ళని చంపడం తప్ప వేరే లాభం లేదు. ఈ దురాత్మను తన స్వాధీనంలో పెడుతున్న మా ఊరిలో ఒక ఆమె ఉండే, ఇంచుమించు 5 సంవత్సరం పడకలోనే పడి అక్కడనే 1, 2 చేసి అందరి చేత తృణీకరింపబడి చచ్చిపోయింది. ఈ చేతబడి చేస్తున్న వారి చివరి దినం తెలుసా? ఘోరం. ఈ దురాత్మ అన్ని ఈ శరీరంలో ప్రవేశించి బాధపడుతుంది. నేను ఒకరోజు పిప్పిరిలో ప్రసంగం చేస్తుండడానికి పోయిన, నేను కూర్చున్న స్టేజ్లోనికి ఒక తేలు ఎక్కుతుంది. అక్కడి నుంచి ఒక పాస్టర్ గారు వచ్చి దాన్ని ఒక రాళ్ళతో చంపి ఇంకొక కాడ కూర్చుంటున్నా. అక్కడికి ఇంకొకటి వస్తుంది. నేను అనుకున్నా, ఆ రోజు నేను దురాత్మ శక్తిని చేతబడి చేస్తున్న వారిని బంధించి ప్రార్థన చేసిన అనేక మందికి విడుదల వచ్చింది. నేను చెప్తా, ప్రతి ఊరిలో దురాత్మ శక్తి ఉంది. దురాత్మ శక్తితో చేతబడి చేస్తున్న వారు ఉన్నారు. ఒక మాట చెప్పనా, మీరు పోయిన 2 నెలల ముందున్న ఏదైనా గ్రామములో ఆ ఫ్రంట్లో మీరు చూడాలి, అక్కడ ఫోటో కనబడుతుంది. ఎవరికి తెలుసా? యవ్వనస్తులది. దాని కింద ఒక్క మాట ఇట్లా రాసి పెట్టి ఉండదు, శ్రద్ధాంజలి. ఏమని? ఎవరు చచ్చిపోయారు తెలుసా? ఆ ఊర్లో ఉన్న మంచి పిల్లలే. అది ఎట్లా చచ్చిపోతున్నారు తెలుసా? ప్రూఫ్ ఏమీ లేదు. అదే చేతబడి. కావచ్చు యాక్సిడెంట్, కావచ్చు విషం దాగి, కావచ్చు వేరే కారణం. ఆ బాబు లేకపోతే పాప,
ఆ చచ్చిపోయిన వారి శ్రద్ధాంజలి పెడుతున్న వారి ఫోటో గురించి వారి ఇంట్లో పోయి అడగండి. వారే ఎక్కుతున్నప్పుడు ఒక్కటేసారి ఆ ఊయలట్లు తిరిగింది, గొంతులో పడింది. 5 నిమిషంలో బాబీ లోకం నుంచి వెళ్ళిపోయారు. మీకు తెలుసా, ఆ కుటుంబానికి నాశనం కలుగుతుంది. మీరు ప్రార్థన చేస్తే చేతబడి మీ మీదకి రాదు. మోకాల్లో ప్రార్థన చేస్తున్న వారి మీదకి చేతబడి రాదు. రోజు నేను నా భార్య ఇట్లా మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆ ఒక ఆకుల్లో చుట్టి ఒక నిమ్మకాయ నా మెట్ల కింద పెట్టి ఉన్నాయి, 2 అంతస్తు మీద కింద. ప్రార్థన చేసినప్పుడు నాకు అర్థమైంది ఎవరు పెట్టారని. ఆమె ప్రార్థనకి కూడా వస్తుంది. ప్రేషలో హల్లెలూయా. నేను నిమ్మకాయ తీసి, ఇంకెవరైనా ఉన్నారా మనతో? మనం ఇద్దరమే. నేను దాన్ని తూ అని ఉమ్మి వేసి ఇట్లా పారేసి, ఆ తర్వాత నేను చెప్పిన, బహిరంగంగా చెప్పిన, వినే విధముగా చెప్పిన, ఇదిగో నేను దేవదాసుడు, నా మీదకి చేసినది మీకు ఆపద అవుతుంది, మీకు ఇబ్బంది అవుతుంది. నేను శపించను, కానీ నా మీదకి చేసినందుని బట్టి అది తిరుగుతే, ఈ దురాత్మ శక్తి తిరుగుతున్నప్పుడు నీకు దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బ నీవు భరించడం కష్టమవుతుంది. కానీ నేను చెప్పిన వచ్చి ప్రార్థన చేయించుకో, నేను ప్రార్థన చేస్తాం, క్షమిస్తాం. నేను మీద శాపం లేకపోతే నీవు చేసిన దాని ఒక క్రియ మీ మీదకి వస్తుంది. రాలే ఆమె. అదే వారం ఇంటి ముందు కూర్చున్నప్పుడు ఆమె ఇంటి గోడ ఆమె మీదకి పడి చచ్చిపోయింది. చేతబడి ఉంది, ఆపతుంది. కానీ మీ జీవితంలో యేసు మీ రక్షకుడైతే ఆపత్తు నీ మీదకి రాదు. ప్రతి రోగానికి కారణం దెయ్యపు శక్తియే. కానీ నశించిన దానిని వెదక్కి రక్షించడానికి పరలోకంలో నుంచి మనిషిని రూపములో ఈ లోకంలోనికి వచ్చిన యేసు మీ జీవితంలో ప్రభువుగా మీరు అంగీకరించి ఉన్నారు. యేసు మీకు ప్రభువా? యేసు మీకు దేవుడైతే అందరికీ దేవుడే యేసు. కానీ మీ వ్యక్తిగతమైన జీవితంలో యేసు నాకు ప్రభువు, యజమానుడు, ఆయన మాట అనుసరించి నేను జీవిస్తామని మీ హృదయంలో నిర్ణయించుకుంటే మీ జీవితంలో సమాధానం కలుగుతుంది. మీ జీవితంలో అభివృద్ధి కలుగుతుంది. ప్రతి రోగం, ప్రతి గొడవ అన్నిటి వెనుక దెయ్యపు శక్తి ఉంది. ప్రార్థన చేస్తున్నప్పుడు దానిలో నుండి మనుషులకు విడుదల కలుగుతుంది. యేసు నాకు యజమానునిగా నా జీవితంలోనికి రమ్మని మీరు ప్రార్థన చేయగలరా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు మనకుందనుకో, మన జీవితం సమాధానమే. మన జీవితంలో నెమ్మది కలుగుతుంది. సాధారణ జీవితంలో నుండి అభివృద్ధి కలుగుతుంది. నేను చెప్పాను కదా, 17 వయసులో నేను యేసుప్రభువుని నమ్ముకున్నప్పుడు నా నాన్న ఏమన్నారు తెలుసా? ఇంకొకసారి నా ఇంట్లో అడుగు పెట్టవద్దు. 17 వయసు. ఒక రాత్రి వర్షం పడుతుంది. నాతో నాన్న అన్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోమని. చాలా గొడవ జరిగింది. నేను బైబిల్ 16 రూపాయలు 20 పైసలు ఉండే. ఇంటి నుంచి బయటికి వచ్చాను. నేను అనుకుని ఎక్కడికి పోవాలి, ఎక్కడ పడుకోవాలి, ఎవరు నన్ను చూస్తారు? నా నాన్న నాతో అన్నారు, 10 పైసల ఆస్తి నీకు ఇయ్యను ఆస్తిలో నుండి. కానీ నేను బైబిల్ పట్టుకొని లుంగి షర్ట్ వేసుకొని నెమ్మదిగా ఇంటి నుంచి నడిచి బయటికి వచ్చాను. ఒక తాటి చెట్టు కింద చాలాసేపు నిలబడ్డాను. ఎక్కడికి పోవాలి? నా స్నేహితులు నేను దేవుని నమ్ముకున్నారని నన్ను విడిచిపెట్టారు. నా బంధువులు చెప్పారు, మా ఇంటికి మీ అడుగు పెట్టవద్దని. ఇంట్లో నాన్న చెప్పారు, ఇంకొకసారి ఇంట్లోనికి రాకమని. చాలాసేపు నిలబడి ఆలోచించిన ఆ తర్వాత బైబిల్ ఇట్లా గుండె మీద పెట్టి నా కుడి చేయి పైకెత్తి నేనన్నా, యేసు నా చేయి నీకు ఇస్తున్నా, ఈ రోజు నుండి నన్ను నడిపించమని.
38 సంవత్సరం దాటింది. ఆ యేసయ్య నా చేయి విడవలే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఉన్నా లేకున్నా యేసయ్య ఉండే నాకు చాలు. ఎవరు ఉన్నా లేకున్నా యేసయ్య ఉండే నాకు చాలు. అందరి ప్రేమ అందంద వరకే, యేసయ్య ప్రేమ అందము వరకు. అందరి ప్రేమ అందంద వరకే, యేసయ్య ప్రేమ అందము వరకు. ఎవరు లేకున్నా యేసయ్య ఉండే నాకు చాలు. ఎవరు లేకున్నా యేసయ్య ఉండే నాకు చాలు. కొనుకడు నిద్రపోవడు, కాపాడుతాడు నన్నెప్పుడు. కొనుకడు నిద్రపోవడు, కాపాడుతాడు నన్నెప్పుడు. ఆపతొచ్చినా అపాయం వచ్చినా, ఆపతొచ్చినా అపాయం వచ్చినా, రాయి తగలకుండా నన్ను ఎత్తుకుంటాడు. యేసయ్య రాయి తగలకుండా నన్ను ఎత్తుకుంటాడు. ఎవరు లేకున్నా యేసయ్య ఉండే నాకు చాలు. ఎవరు యేసయ్య ఉండే నాకు చాలు. తల్లి మరచినా తండ్రి విడచినా నా తోడయుంటాడు ఎల్లప్పుడు. తండ్రి మరచినా తల్లి విడచినా నా తోడయుంటాడు ఎల్లప్పుడు. ముదిమి వచ్చినా తల నెరచినా, ముదిమి వచ్చినా తల నెరచినా, సంగ పెట్టుకొని నన్ను మోస్తాడు. యేసయ్య సంగ పెట్టుకొని నన్ను. ఎవరు లేకున్నా యేసయ్య ఉండే నాకు చాలు. ఎవరు లేకున్నా యేసయ్య ఉండే. అందరి ప్రేమ అందంద వరకే, యేసయ్య ప్రేమ అందము వరకు. అందరి యేసయ్య ప్రేమ అందము వరకు. ఎవరు లేకున్నా యేసయ్య ఉండే. ఎవరు లేకున్నా యేసయ్య ఉండే. ఈ రాత్రి ఒకసారి కళ్ళు మూసుకొని ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి తనలోనికి వచ్చినట్లు, ఇంటిలోనికి రాకముందు ఆయన తనలోనికి వచ్చాడు. గుడికి పోతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, లేదంటే దేవుని నమ్ముకోలేదు కావచ్చు. నా జీవితం ఒక గమ్యం ఇక్కడికి. నిజంగా యేసు ప్రభు నాకు యజమానుడై ఉన్నారా? నేను చర్చికి పోతున్నా, దేవుని యేసు ప్రభుని నేను దేవునిగా నమ్ముతున్నా. అవును, ప్రపంచమంతా యేసయ్య దేవుడని నమ్ముతున్న వారే. కానీ మీ వ్యక్తిగతమైన జీవితంలో యేసు ప్రభు యజమానునిగా మారి ఉన్నారా? ఆయన మాట అనుసరించడానికి మీ జీవితం అంకితం చేసుకున్నారా? ఎవరున్నా లేకున్నా నాకు యేసయ్య ఉండే చాలు అని చెప్పేవారు మాత్రం కుడి చేయి పైకెత్తితే నేను వారి కొరకు ప్రార్థన చేస్తాను. యేసునికే వందనాలు. యేసయ్యా, ఈ రాత్రి నుండి నీవే నాకు యజమానుడు, నీవుండే నాకు చాలు.
నా తల్లి మరిచిపోయినా, నా తండ్రి విడచిన, నాకు ముదిమివచ్చినా, నా పిల్లలు, నేను కన్న పిల్లలు మరిచిపోయినా, నన్ను ప్రేమించి ఆదరించి నడిపిస్తున్న దేవా, నీవేక నాకు ఆధారమని. హల్లెలూయా. ఆశ ఉన్నవారు ఒక్కసారి లేచి నిలబడతారా? చేతులెత్తిన వారు ఒక్కసారి లేచి నిలబడదాం. యేసయ్యా, ఒకసారి నోరు తెరిచి అంట, యేసయ్యా నీవే నాకు యజమానుడని. హల్లెలూయా. యేసు నీకే వందనాలు. యేసయ్యా నీకే వందనాలు. పరిశుద్ధులా నీకే వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకెత్తి నోరు తెరిచి మనమంట, యేసయ్యా నా ప్రార్థన విను. స్వర్గములో వినువడునుగాక. మీ ఆసురం స్వర్గములో చేరునుగాక. మీ స్వరం స్వర్గములో చేరునుగాక. బైబిల్లో చెప్తుంది, గుడ్డివాడైన బెత్లెహేమాయి అందరూ ఆపడానికి ప్రయత్నం చేసిన ఆయన కేకలు వేసి నజరేయుడైన యేసయ్యా నా మీద కరుణ చూపించమని ప్రార్థన చేసినట్లు, దావీదు కుమారుడైన యేసయ్యా నా మీద కరుణ చూపించమని ప్రార్థన చేసినట్లు, నీ వేదనలో, నీ దుఃఖములో, నీ ఒంటరితనములో ఒక్కరున్నారండి, ఆయన యేసయ్య. ఆ పేరులో మీకు జయం దొరుకుతుంది. ఆ జయం దొరుకుతుంది. ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత వస్తుంది. మీ సమాధానార్థమైన శిక్ష మన రక్షకుడైన యేసు మీద పడిందని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఆయన వైపు చూసిన వారి వెలుగు పొందేరు. వారి ముఖం ఎన్నడూ లజ్జింపపోలేదు. తానందరూ అంగీకరిస్తారో వారికి, తన నామమందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి తన కుమారుల గుట్టకు దేవుడు వరమును అనుగ్రహించారు. ఈరోజు చేతులెత్తి చెప్తావా, యేసయ్యా నీవే నాకు యజమానుడు. ఒకసారి హల్లెలూయా ఆ చెప్పిన వారు ఒకసారి తలలో చేయిపెట్టండి. మనం ప్రార్థన చేస్తాం కలిసి. ప్రభువైన యేసు నామములో అందరూ కలిసి చెప్పండి. ప్రభువైన యేసు క్రీస్తు నామములో నేను ఈ రాత్రి ప్రమాణం చేస్తున్నాను, నా జీవితంలో చివరి దినము వరకు యేసయ్యా మీరు మాత్రమే నాకు యజమానుడై నేను నడుస్తానని నీ సన్నిధిలో నేను ప్రమాణం చేస్తున్నాను. నా పాపమును, నా రోగమును నీవు భరించి ఉన్నావు. నా కొరకు ఈ లోకములోనికి నీ మనిషినిగా వచ్చి సిలువలో నా పాపము కొరకు చనిపోయావని నేను నమ్ముచున్నాను. యేసయ్యా ఈ రాత్రి నుండి నేను, నా కుటుంబం నిన్ను సేవించుకొని నీవు మాత్రం నాకు యజమానుడై ఉండి జీవిస్తానని ప్రమాణం చేస్తున్నా. యేసయ్యా నీవే నాకు ప్రభువు, నీవే నాకు యజమానుడు. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిస్తాను. ఓ రీకారాబా శతలదురాలగబా, రీకారాబా శతలదురాలగబోడే, రీకారాబా శతలదురాలగబా. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో హల్లెలూయా. రీకారాబా శతలదురాలగబా. హల్లెలూయా. యేసునికి వందనాలు. నేను ఈ సమయంలో కొందరి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. కుడి చేతిలో నాకు కనిపిస్తుంది, కుడి చేతిలో వేణిలో కూడా నొప్పి ఉంది. ఆ నొప్పి ఇలాగ కిందకి కాలు వరకు ఉన్నాయి. దానిని దేవుడు విడిపించబోతున్నాడు ఈ రాత్రి. రభాషదలదురాలగబా. ప్రతిష్టా శక్తి యేసు నామములో. చాలా మంది చేతబడి చేత బంధించబడిన వారు ఉన్నారని నా సందేశంలోనే పరిశుద్ధాత్మ నాకు చెప్పాడు. నీవేసుని నమ్మిన వారైతే నీ మీద చేతబడి శక్తి కార్యం చేయదు. యేసుక్రీస్తు నామములో నడుము నొప్పి దూరం అవునుగాక. యేసుక్రీస్తు నామములో రోగబంధకం తెగిపోవునుగాక. మీకు నొప్పి ఉన్న స్థలములో, నీకు రోగం ఉన్న స్థలములో మీ చేయి పట్టండి. యేసు ప్రభు నీకు స్వస్థతనిస్తాడు. యేసుక్రీస్తు నామములో
గుండెలో ఉన్న నొప్పి దూరమగును గాక, శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ దూరమవును గాక, కిడ్నీ నొప్పి దూరమవును గాక, కుటుంబంలో ఉన్న అనైక్యత యేసు నామములో దూరమవును గాక. నేను ఈ ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నా, యేసు క్రీస్తు నామములో సమాధానం. రికారాబా శతలదురాలగబా. యేసు, నేను ప్రార్థన చేస్తున్నా, నీ సమాధానం ఈ ప్రజల మీద వచ్చును గాక, నీ సమాధానం యవనస్తుల మీద వచ్చును గాక. యేసు, నీ కొరకు జీవించడానికి ఈ ప్రజలు మార్చబడును గాక. అన్యాయ బంధకమే యేసు నామములో తెగిపోవును గాక. సమాధానం లేని కుటుంబములో సమాధానం కలుగును గాక. నైనా నేను ప్రార్థన చేస్తున్నా, ఓ రాబా శతలదురాలగబా, ఓ రివీల్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, నీ ప్రకటించు ప్రభువా. హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రం. రీకారబా శతలదురాలగబా. ఓ హల్లెలూయా. ఆత్మహత్య చేస్తున్నా ఓ స్పిరిట్ యేసు నామములో తెగిపోవును గాక. జీవితంలో గురి లేకుండా నాకు మరణమే మరణమే అని రాత్రి పగలు నీ తలంచుకుంటున్న తలంబులు యేసుక్రీస్తు నామములో దూరమవును గాక. రీపారబా శతలదురాలగబా. అంధకార చీకటి శక్తి యొక్క చేయి కురి, హల్లెలూయా, ఈ ప్రజల్లో నుంచి దూరమవును గాక. ఎండిపోయిన చేతులను దేవుడు చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఓ అది నల్లటి చేతులు దూరమవును గాక. చేతబడి ఒక శక్తి తెగిపోవును గాక. రికారాబా శతాలా రాకాబా. యేసుక్రీస్తు నామములో హల్లెలూయా దెయ్యపు శక్తి, హల్లెలూయా, ఈ సమయమే ప్రజల్లో నుంచి పోవును గాక. రికారాబా శతలదురాలగబా. ఓ రాబా శతాలా రాకాబా. చప్పళ్ళు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చప్పళ్ళు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు విడుదల ఈ రోజు ప్రజలలోనికి ఇచ్చును గాక. ప్రజల్లో సమాధానం వచ్చును గాక. ప్రజల్లో విడుదల వచ్చును గాక. ఓ రీకారాబా శతాలా రాకాబా. యేసుక్రీస్తు నామములో చెవిలో ఉన్న నొప్పి యేసు నామములో దూరమవును గాక. ప్రభువా, మెడలు తిరగకుండా ఉన్న అది యేసు నామములో హాలలు నెరాలు లూసవును గాక. నైనా నేను ఈ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నా, నీ అద్భుతకరమైన హస్తం, ఆశ్చర్యకరమైన హస్తం, హల్లెలూయా, ఈ ప్రజల కొరకు హల్లెలూయా చాపుమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చెయ్యును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రజలను విడిపించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని తాక్కును గాక. దురాత్మ శక్తిలో నుండి ప్రజలు విడుదల పొందును గాక. నైనా ఈ ప్రజలను నీ శక్తితో నీ బలముతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నా. కృపతో నింపు నాయనా. ప్రభువా, దైవదాసుడు ఈ మీటింగ్ అరేంజ్ చేసిన నీ కుమారుడు ఈ హల్లెలూయా గ్రామములో అభివృద్ధి చెందును గాక. నేను ప్రార్థన చేస్తున్నాను, కుటుంబముగా ఈ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా గ్రామములో దీవింపబడాలి. ఆయన సరిహద్దులు విస్తరింప చేయబడాలి. హల్లెలూయా. ఉత్తమమైన శ్రేష్టమైన హల్లెలూయా చర్చి కట్టడానికి మార్గం తెరవబడును గాక. ఆయన ఆర్థిక పరిస్థితిలో మార్పు కలుగును గాక. యేసుక్రీస్తు నామములో నాకు మరలా దేవుని ఆత్మ చెప్తున్న కిడ్నీ పెయిన్ లో నుండి దేవుడు విడిపించబోతున్నారు. కిడ్నీ పెయిన్ ఉన్నవారు, ఇదిగో ఇక్కడ కిడ్నీ పెయిన్ ఉన్నవారు ఒకరు కాదు, చాలా మందిని దేవుడు చూపిస్తున్నారు. ఒకసారి చేతులెత్తితే నేను ప్రార్థన చేయబోతున్నాను. అదొక ప్రత్యేక శాపముగా ఉంది. దేవుడి విడుదల ఇవ్వబోతున్నా. మీ కుడి చేయి పైకి లేపిన తర్వాత మీ ఎడమ చేయి ఆ నొప్పి ఉన్న స్థలంలో పెట్టండి. దేవుడి రాత్రి విడుదల ఇవ్వబోతున్నారు. హల్లెలూయా. రీకారాబా శతలదురాలగబా. యేసుక్రీస్తు నామములో హల్లెలూయా నేను ప్రార్థన చేస్తున్నా. హల్లెలూయా. ఓ నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నాలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నీ రోగమును ఆయన విడుదలనిస్తాడు, నీ పాపమును ఆయన క్షమిస్తాడు. ప్రభువా యేసుక్రీస్తు నామములో రోగములో నుంచి ఈ ప్రజలకు విడుదల, ఆయన పొందిన దెబ్బల చేత ఈ ప్రజలకు విడుదల ఉంది. వారి నోటితో నిన్నొప్పుకున్నారు గనుక నేను ఈ సమయం ప్రార్థిస్తున్నా. కిడ్నీ నొప్పి యేసు నామములో దూరమవును గాక. యేసుక్రీస్తు నామములో విడుదల వచ్చును గాక. యేసుక్రీస్తు నామములో స్వస్థత వచ్చును గాక. యేసుక్రీస్తు నామములో సమాధానం. కుటుంబంలో సమాధానం లేని వారు ఉన్నారు ప్రభువా. ఇక్కడ
భార్య భర్త మధ్యలో ఐక్యత లేకుండా, హల్లెలూయా, వారిని నేను యేసుక్రీస్తు నామములో విడతీయబడుతున్న దురాత్మ శక్తిని నేను బంధిస్తున్నా. సమాధానం, ఐక్యత వారికి కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వివాహం కాని పిల్లలకు వివాహం అవునుగాక. వివాహం అయిన తర్వాత పిల్లలు లేకుండా బాధపడుతున్న వారు యేసుక్రీస్తు నామములో గర్భఫలం ఇచ్చి దీవించునైనా. ఈ రాత్రి ఆశీర్వాదం ఒక రాత్రిగా మార్చునుగాక. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చిన నా యేసు వలన ఈ ప్రజలకు మేలు కలుగునుగాక. ప్రభువా, నీ కృపలో నడిపించు. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఒక క్షణం కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు, ఈరోజు నేను ఒగిలాపూర్లో ఉండే, వర్షం పడడానికి గాలి లేస్తుంది, భయంకరమైన వర్షం వస్తుంది. నిన్న ఈరోజు మీటింగ్ ఆగదు. పాస్టర్ గారు నాకు కాల్ చేసి అన్నారు, కొంచెం లేట్గా రండి, ఏమవుతుందో టెండు మళ్ళీ నిలబెడుతున్నా. నేనన్నా, సాతాను నీవు గెలువు, నేనే గెలుస్తా. హల్లెలూయా. ఈరోజు యేసు కొరకు జీవిస్తామని ఎంతమంది నిర్ణయం తీసుకున్నారు? హల్లెలూయా. సాధారణ ఒక విశ్వాసి కాదు, అసాధారణమైన దేవుని శిష్యులుగా జీవించడానికి ఈ వాక్యము చేత దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. అనుకోండి, ఒక బస్తా ధాన్యం ప్రతిఫలం వస్తుందా, ఎక్కువ వస్తుందా? దేవునికి నువ్వు ఇచ్చినా కూడా అంతే. హల్లెలూయా చెప్పండి. కానుకల సమయం, కానుకలు ఎత్తబడుతుండగా దయచేసి దేవునికి చుట్టూలో ఉత్సాహంతో సంతోషముతో దేవునికి ఇవ్వవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఎవరు కానుకలు పెట్టేది? ఎవరు? త్వరగా ఇద్దరు ముగ్గురు అవనస్తులే. హల్లెలూయా. ధరలో ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, ధరలో ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా, పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. ధనము నీ ధనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీతువా, వెనుదీతువా. నీ ధనము నీ ధనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీతువా, వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా, పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా, వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయవో క్రైస్తవా, వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయవో క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీతువా, వెనుదీతువా. వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా, వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా, వెలిగించదరపై ప్రభునామము కలిమి కొలది ప్రభుకు అర్పించవా. నీ ధనము నీ ధనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీ
హల్లెలూయా. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు అజయ్ గారు ముందుకొచ్చి కానుకల కొరకు ప్రార్థన చేస్తారు. చివరి ఆశీర్వాదము మార్కయ్య గారు ఇస్తారు. దయచేసి రండి. స్తోత్రం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవై ఉన్న దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఇప్పటి వరకు నాయన నీ దాసుని ప్రభువా ప్రేరేపించిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. మా స్థితిగతులను మార్చబోతున్నందుకు వందనాలు ప్రభువా. మా పరిస్థితులను మార్చబోతున్నందుకు వందనాలు తండ్రి. ప్రభువా, ఇదిగో నాయన నీ సేవను ప్రేమించి నాయన ఇదిగో విత్తబడ్డ ప్రతి కానుకను ప్రభువా నూరంతలుగా యేసుక్రీస్తు నామములో నేను దీవిస్తున్నాను ప్రభువా. ప్రభువా, విత్తిన ప్రతి చేతిని యేసు నామములో నేను దీవిస్తున్నాను ప్రభువా. దేవా, వారు ఆశీర్వదించబడదురుగాక, నూరంతల ఫలముల చేత నింపబడదురుగాక, సమృద్ధి కలిగిన వారిగా, అభివృద్ధి చెందిన వారుగా యేసుక్రీస్తు నామములో వారు ఆశీర్వదించబడదురుగాక. మీరే దీవించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడయండి, బలపరిచి స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ముగించబడి అందరికీ కూడా భోజనాలు ఉన్నాయి. మరలా తిరిగి రేపు ఉదయం 11 గంటలకు ప్రార్థన ప్రారంభించబడుతుంది. దయచేసి అందరూ కూడా సిద్ధపడరండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, మీ పనులను, ఉద్యోగాలను ఆశీర్వదించును గాక. ఆమేన్.